ఆరోగ్య సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలు సూచిస్తుందని, వైద్యంకు మూలం ఆయుర్వేదమని సీనియర్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సౌజన్య సూచించారు. శనివారం ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ ఆసుపత్రి సహకారంతో సంగారెడ్డి విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుర్వేద బ్రహ్మ ధన్వంతరి వారసత్వం కలిగిన నాయి బ్రాహ్మణుల సేవలు నేటి సమాజంలో ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘ పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, సభ్యులు హనుమంతు, అనిల్, వీరన్న, సత్యం, అంజయ్య, ఎంఎన్ఆర్ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణుడు రాముడు ఇద్దరు నాకు కూడా ధన్వంతరి అనే పేరు వినడమే కానీ ఎక్కువ ఇక్కడ తెలిసినంత ఇన్ఫర్మేషన్ నాకు అంతకుముందు లేదు. సార్ మాట్లాడారు, సార్ ద్వారా చాలా విషయాలు తెలిసాయి. మీ కమ్యూనిటీలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు తెలిసాయి. అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అని సార్ ద్వారా తెలిసింది. చాలా సంతోషము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు చాలా కండక్ట్ చేయాలి. మీ కమ్యూనిటీలో యూనిటీని పెంచాలి. అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అంటే మంచి శుభారంభం, ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మనందరికీ తెలుసు, మనకి బ్రిటిషర్స్ కానీ ఫారినర్స్ రాకముందు మనం ఫాలో అయింది ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇప్పుడు కూడా మళ్ళీ మన జర్నీ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ వైపే వెళ్తుంది. మధ్యలో అంతా ఎంతమంది ఇంగ్లీష్ మెడిసిన్ వైపు చూసినా కానీ ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ అమ్ముతున్నారు. బట్ ఏదైనా కొన్ని అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇప్పుడు అందరూ జర్నీ ఎట్లా అవుతుంది, అదొక ఈవెన్ ఒక టూరిజం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆయుర్వేదిక్ టూరిజం అని, వెల్నెస్ నావిగేషన్ అని, వెల్నెస్ టూరిజం అని. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టూరిజం ప్లాన్స్ ఎట్లా ఆఫ్టర్ 40s or 50s ఎట్లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఎక్కడైతే ఇట్లాంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వెల్నెస్ సెంటర్స్ ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి ఒక 10 days 20 days ఒక బ్రేక్ కోసం అందరూ ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఇట్లాంటి ఆయుర్వేదిక్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనకి ఒకటి షామీర్పేట్లో, కొన్ని అవుట్స్కర్ట్స్లో ఉన్నాయి. అండ్ ఉత్తరాఖండ్లో, అట్లాగే మన కోయంబత్తూర్లో పొలాచి అనే ప్లేస్లో అక్కడ చాలా ఉంటాయి. ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా చాలామంది మరి కాన్స్టెంట్ ఎపిసోడ్స్ రావడము, చాలా సఫర్ అవుతూ ఉంటే కొంతమంది ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్నే ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఉత్తరాఖండ్లో దానికి ఒక